వైసీపీ నేతలకు టీడీపీ నేతలకు మధ్య డైలాగ్ వార్ నడిచింది. హోదాని ఢిల్లీకి తాకట్టు పెట్టి ఉద్యమాన్ని అణచేశారా అని ప్రశ్నించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. జగన్ రాష్ట్రానికి శనిలా దాపురించారని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. వారి మధ్య జరిగిన మాటల సంవాదాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రజలు వెల్లువలాగా ముందుకొస్తుంటే అణిచివేసేటటువంటి ఏ ప్రభుత్వాలకైనా బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ విధంగా పట్టిందో గతి అదే విధానం పడుతుంది. హిట్లర్కు ఏ విధంగా గతి పట్టిందో అదే విధానం పడుతుందనేది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఏ విధమైన సందేహము లేదు. మీరైతే అంతర్జాతీయ బికినీల ప్రదర్శన కోసం ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రేమికులందరినీ పిలిచి ఇక్కడ బికినీల ప్రదర్శనలు అయితే చేస్తారు, కానీ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా వస్తున్నటువంటి ప్రత్యేక హోదా సాధించడం కోసం ఉద్యమం చేస్తున్న వారిని మాత్రం బీచ్లోకి రానియరా? ఏమిటి దారుణమని అంటున్నా. ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో కానీ ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎప్పుడూ చూడలేదని కూడా మనవి చేస్తున్నా. ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా. శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని కోర్టుల్లో నిలవేస్తామని కూడా మనవి చేస్తున్నా. న్యాయస్థానాల ముందు నిలవేస్తాం, ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నా. సక్రమంగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఉట్టి కట్టుకుని ఊరేగరు. అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి జగన్ అనే ఒక శని పట్టుకుంది. ఈ శనిని వదిలించడానికి రాహుకేతు పూజ చేయిస్తున్నాం. ఏదైతే పచ్చటి పొలాలని చీడపురుగు నాశనం చేస్తుందో ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక చీడపురుగులుగా నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. ఏదైతే వైజాగ్ ప్రజలు విజయమ్మని ఓడించారో ఆ వైజాగ్ ప్రజల మీద కక్ష సాధింపుతో ఈరోజు వైజాగ్లో యువతని రెచ్చగొట్టి అవగాహన లేని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి అవగాహన ఉండాలి. పవన్ కళ్యాణ్కి కూడా చెప్తున్నాం, మీరు మాటికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే దీన్ని ప్రతిపక్ష నాయకులు చూశారు కదా, మీరు మాట్లాడిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాచ్ చేసుకుంటున్నారు. మోడీ గారిని ఒప్పించాల్సిన బాధ్యత వెంకయ్యనాయుడు మీద, అరుణ్ జైట్లీ మీద ఉంది. మీరిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్ పెద్ద మంత్రులుగా ఉన్నారు. మీరు ఎందుకు అడిగారో, దానివల్ల ఏం లాభం లేదని ఎందుకు అడిగారు మీరు? అది వాళ్ళిద్దరూ చెప్పాలి జవాబు. చంద్రబాబు నాయుడు గారు జవాబు చెప్పేది. చంద్రబాబు నాయుడికి దీనికి సంబంధమే లేదు. మీరు మనుషులను హత్యలు చేసేవాళ్ళు, మీరు రౌడీజం చేసేవాళ్ళు, మీరు ఆ నర్సయ్య అని చెప్పిన వాడిని మీ తాత రాజారెడ్డి చంపి ఆ బెనడిస్ మైన్ని ఆక్రమించుకొని తిండి కూడా లేని వాళ్ళు మీరు ఏ విధంగా కోటీశ్వరులు అయ్యారో, ఏ విధంగా ఎదిగారో ఈ ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆట అంతా కట్టిపెట్టి చాలా దురదృష్టం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రాజకీయం అంతా దిగజారిపోయినది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది జల్లిగడ్డతో పోల్చారంటే అంటే వారు కావాల్సింది రాజకీయం, వారికి కావాల్సింది అధికారం. దానికోసం దేనితో పోలుస్తారు, దేన్ని ఏ విధంగా రెచ్చగొడతారు. ముందు ప్రాంతాల మధ్యన విద్వేషాలు సృష్టించాలని చూశారు. ఇది రాయలసీమ కదా అన్యాయం జరుగుతుందని, అది జరగలేదు. తర్వాత కాపుల కదా అన్యాయం జరుగుతుంది, అది 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 ప్రయత్నం చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని, అది జరగలేదు. 29 రాష్ట్రాలు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 125 కోట్ల మంది జనాభా ఒక్కళ్ళే అని చెప్పేట రోజు జనవరి 26 రోజు. మనందరం ఒకే జాతి అని చెప్పే రోజు జనవరి 26. మనందరం ఒకటే జెండా అని చెప్పే రోజు జనవరి 26. ఆ రోజున వీళ్ళు ఎంచుకున్నారంటే అంటే ఆ రోజున కూడా వదిలిపెట్టరా?